హలో ఎవ్రీవన్, నేను ఇక్కడైతే మీకు చింత చిగురు పప్పు చూపించబోతున్నాను. ముందుగా మనకి సరిపడా చింత చిగురుని తీసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసి పెట్టుకోవాలి. కొన్ని కట్ చేసుకున్న మిర్చి తీసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇవన్నీ రెడీగా ఉంచుకొని ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి సరిపడా. అవి కొద్దిగా కలుపుతూ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అది ఒకసారి కలిపి కొద్దిగా పెసరపప్పుని కూడా యాడ్ చేయాలి. దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వాష్ చేసుకున్న చింత చిగురుని యాడ్ చేయాలండి. పప్పుకి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదంతా క్వాంటిటీ యాడ్ చేసేయాలి. పూర్తిగా చింత చిగురుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది. అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దానికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. అంటే మెత్తగా కావాలి అంటే కొన్ని ఎక్కువగా పోసుకోవచ్చు, మామూలుగా ఉండాలి అంటే సరిపడా పోసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసిస్తున్నాను. వేసి కుక్కర్ని క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి. మీకు పప్పు మెత్తగా కావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్కి తీసేయచ్చు. మామూలుగా ఉండాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసుకోవడమే. అలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. చూడండి ఇక్కడ నాకు 3 విజిల్స్ అయితే వస్తున్నాయి. ఆ విజిల్స్ అయిపోయాక ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి కాసేపు అయిన తర్వాత విజిల్ పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి అయితే పప్పు ఎలా అయిందో చూస్తున్నాను. చూడండి ఇక్కడ పప్పు అయితే ఇలా ఉడికిపోయిందండి. ఒకసారి దాన్ని కలిపి చూస్తున్నాను. బాగా మెత్తగా అవ్వలేదు కానీ వాటర్ అయితే ఉండిపోయాయండి. సో ఈ వాటర్ క్వాంటిటీ తగ్గేంత వరకు స్టవ్ చిన్నగా పెట్టుకొని దాన్ని పైన లిడ్ కూడా క్లోజ్ చేసేస్తే మనకి ఇంకా కొంచెం మెత్తగా అయినా అవుతుంది. ఆ వాటర్ కొంచెం తగ్గేంత వరకు అలా ఉంచుకోవాలండి. చూడండి ఇక్కడైతే క్లోజ్ చేసి పెట్టేశాను. కొద్దిసేపటి తర్వాత చూస్తే ఎసరు తగ్గిపోయిందండి. వాటర్ క్వాంటిటీ తగ్గింది. సో ఇది మనం ఆఫ్ చేస్తే పూర్తిగా డ్రై అవుతుంది.